హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు వీడియోలో 100cc సెగ్మెంట్లో మనకి ఇంట్రడక్షన్ అవసరం లేని మోటార్ సైకిల్ ఏదైనా ఉంది అంటే అది మనకు హీరో స్ప్లెండర్ ప్లస్. హీరో స్ప్లెండర్ ప్లస్ అనేది 100cc కేటగిరీని ఎప్పటి నుంచో రూల్ చేస్తూ వస్తుంది. స్ప్లెండర్ని చాలా మంది తీసుకొని చాలా రకాలుగా మాడిఫై చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం స్ప్లెండర్ని బయట నుంచి మాడిఫై చేయాల్సిన అవసరం లేకుండానే హీరో వాళ్ళు స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2.0 అని చెప్పి ఈ మోడల్ అయితే లాంచ్ చేశారు. దీంట్లో మనకి టోటల్‌గా 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు చూసేది గ్లాస్ బ్లాక్, దీని తర్వాత గ్రే ఉంది అండ్ రెడ్ కలర్ కూడా ఉంది. ఈ గ్లాస్ బ్లాక్ కలర్‌లో మనకు టోటల్‌గా 3 షేడ్స్ అయితే ఉన్నాయి. బ్లాక్, గ్రే ఇంకా రెడ్ కలర్ లైన్ అయితే ఇచ్చారు. ఈ బైక్‌లో ఫస్ట్ మేజర్ అప్డేట్ గురించి మాట్లాడితే ఫ్రంట్‌లో మనకు ఎల్ఈడీ హెడ్‌లైట్‌తో పాటు ఎల్ఈడీ డిఆర్ఎల్స్ అయితే వస్తున్నాయి. నైట్ టైమ్ విజిబిలిటీ కూడా మనకు ఇంప్రూవ్ అయింది. అలాగే ఇండికేటర్స్ కూడా మనకి చేంజ్ చేశారు. దీంట్లోనే ఒక చాలా మంచి ఫీచర్ అనేది ఉంది. హజార్డ్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకు ఫుల్లీ డిజిటల్ స్పీడో కన్సోల్‌తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా వస్తుంది. కానీ నావిగేషన్ లాంటిది అయితే ఏం లేదు. అండ్ కొత్త స్విచెస్ అయితే ఉన్నాయి. అలాగే దీంట్లో హజార్డ్ స్విచ్ కూడా ఇచ్చారు. 100cc సెగ్మెంట్‌లో ఫస్ట్ టైం ఇదే బైక్‌లో మనకు హజార్డ్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేశారు. కానీ మనకు బల్బ్ టైప్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఎల్ఈడీ అయితే లేదు. అండ్ ఈ మోడల్‌లో మనకు ఫ్రంట్ హెడ్‌లైట్ ఇంకా ఇండికేటర్స్ చేంజ్ చేసినట్టే రియర్‌లో మనకు టెయిల్ లైట్ కూడా అయితే చేంజ్ చేశారు. ఓల్డ్ మోడల్‌తో కంపేర్ చేసుకుంటే రియర్ టెయిల్ లైట్ అనేది టోటల్‌గా చేంజ్ అయిపోయింది. మనకు హెచ్ షేప్డ్ టెయిల్ లైట్ అయితే వస్తుంది. అండ్ రియర్ ఫెండర్ ఏదైతే ఉందో ఫెండర్ కూడా మనకి పాత మోడల్‌తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా బ్రాడర్ అయితే ఇచ్చారు. ఈ బైక్‌లో నాకేదైనా నచ్చలేదంటే పిలియన్ గ్రాబ్ హ్యాండిల్ ఏదైతే ఉందో అది నాకు నచ్చలేదు. ఏదైతే స్ప్లెండర్ 01 ఎడిషన్ ఉందో దాంట్లో ఇచ్చినట్టు బ్లాక్ కలర్‌లో చిన్న సింగిల్ పీస్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ మీకు స్ప్లెండర్ అంటే తెలిసిందే, కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లాంగర్ సీట్ అయితే ఉంటుంది. ఈ బైక్‌ని నాకు రివ్యూ చేయడానికి ప్రొవైడ్ చేసిన చంద్ర హీరో ఆదిలాబాద్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ పైన ఇంకా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, మీరు వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఫుల్లీ డిజిటల్ స్పీడో కన్సోల్ ఉంది కదా, ఒకసారి దీని ఒక స్వైప్ అప్ అనేది చూపిస్తాను. దానికి ముందు అన్ని స్ప్లెండర్‌లో ఉన్నట్టు దీంట్లో కూడా టైప్ ఏ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఉంది అండ్ అదర్ స్విచ్ ఉంది. స్విచెస్ క్వాలిటీ కూడా పాత దాంతో కంపేర్ చేసుకుంటే చాలా ప్రీమియం అయితే ఉన్నాయి. ఒకసారి మీకు పాస్ స్విచ్ యూజ్ చేసి లైట్ విజిబిలిటీ ఎలా ఉందో చూడండి. ఎల్ఈడీ ఉంది కాబట్టి నైట్ టైంలో మీకు ప్రాబ్లం కూడా అవ్వదు. రీసెంట్‌గానే లాంచ్ చేసిన గ్లామర్ ఓజీ మోడల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న స్విచెస్ అయితే దీంట్లో యూజ్ చేశారు కాబట్టి స్విచెస్ క్వాలిటీ అనేది పాత దాంతో కంపేర్ చేసుకుంటే చాలా ప్రీమియం అయితే ఉంది. అండ్ అన్ని హీరో వెహికల్స్‌లో ఉన్నట్టే దీంట్లో కూడా i3s టెక్నాలజీ, సెల్ఫ్ స్టార్ట్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ అన్ని హీరో వెహికల్స్‌లో ఉన్నట్టే దీంట్లో కూడా మనకు i3s టెక్నాలజీ ఉంది. దీంట్లో చేంజ్ అయితే ఏం లేదు. ఒకసారి ఈ స్పీడో కన్సోల్ ఒక స్వైప్ అప్ అయితే చూడండి. ఇగ్నిషన్ ఆన్ చేయగానే స్వైప్ అప్‌లో మనకి టాప్ స్పీడ్ అనేది 140 చూపిస్తుంది. కానీ అంత స్పీడ్ అయితే వెళ్ళదు. ఇక్కడ పైన మనకు ఎకనామీ మోడ్ ఇండికేషన్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. సర్వీస్ డ్యూ ఇండికేటర్ కూడా చూపిస్తుంది. రైట్ సైడ్‌లో మనకు కావాల్సిన మిగతా ఇండికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ దీంట్లో యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ కూడా చూపిస్తుంది. ఈ స్పీడో కన్సోల్‌లో మనకు ఎటువంటి చేంజ్ లేదు. సైడ్‌లో మనకి ఏదైతే మోడ్ బటన్ ఉందో దీన్ని క్లిక్ చేస్తే ట్రిప్ ఏ గాని, ట్రిప్ బి గాని అంతే ఓడోమీటర్, మిగతా ఫీచర్స్ అయితే ఏమీ లేవు. అండ్ మనం బ్లూటూత్ కనెక్ట్ చేస్తే గనుక కాల్, ఎస్ఎంఎస్, మిస్ కాల్ అలర్ట్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ కీ పరంగా కూడా ఎటువంటి చేంజ్ లేదు. అవే ఓల్డ్ కీస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ మనం ఈ బైక్‌లో ఒక సస్పెన్షన్ చూసుకున్నట్టయితే అదే టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి. సస్పెన్షన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. అండ్ ట్యూబ్‌లెస్ టైర్స్ వస్తున్నాయి కాబట్టి పంచర్ అయితే అని చెప్పి ప్రాబ్లమ్ లేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి. డిస్క్ మోడల్ అయితే లేదు దీంట్లో. అండ్ మనకు యూటిలిటీ బాక్స్ ఏదైతే ఉందో దీని డిజైన్ కూడా మనకి టోటల్‌గా చేంజ్ చేశారు. 9.8 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. అండ్ ఇంజన్ గురించి మాట్లాడితే అదే ఓల్డ్ ఇంజన్ అయితే ఉంది. 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంది. 8.02 PS ఆఫ్ పవర్ అండ్ 8.05 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. i3s టెక్నాలజీ ఉంది. రియర్ మనకు ట్విన్ షాక్స్ అయితే ఉన్నాయి. సో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2.0 పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ డౌన్ చేయండి. మీకు వాల్యూ ఫర్ మనీ స్ప్లెండర్ కావాలంటే బేస్ మోడల్ అయితే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. మాకు కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్తో స్ప్లెండర్ కావాలి అనుకుంటే ఎక్స్టెక్ 2.0 అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు.